చెప్పండి గణేష్ గారు. ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. శివ గారు ఉన్నారా? ఎందుకు తినలేదు? ఓకే అభి గారు, బాయ్ బాయ్. నేను తిన్నాను స్వాతి గారు. ఏం చేస్తున్నారు స్వాతి గారు? ఎస్ ఎస్ గణేష్ గారు మసాజ్ చేస్తారు, ఓకేనా? తల దూతారు, ఓకేనా? ఇంకా స్వాతి గారు మీరే చెప్పండి ఆన్సర్. అదేంటి శివ గారు, ట్రై చేయండి శివ గారు. అవునా, ఓకే. ఏం టిఫిన్ చేశారు స్వాతి గారు? అంటే ఇప్పుడు మీరు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, నేను ఇంకా లంచ్ వైపు వెళ్ళలేదు, వెళ్ళాలి. చెప్పండి శివ గారు, ట్రై చేయండి. ఇడ్లీ, ఓకే. ఇంకా స్వాతి గారు మీరు ఎక్కడి నుండి అన్నారు, ఒకసారి చెప్తారా మీ ఊరిని? చెప్పండి శివ గారు. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను ఇంకొకటి అడుగుతా, అది కూడా మా ఆయన నన్ను అడిగారు, బట్ అది చాలా సిల్లీగా ఉండదు అనుకోండి. లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు స్వాతి గారు? ఎస్, హైదరాబాద్. ఓకే, నేను మర్చిపోయాను, అందుకే అడిగాను స్వాతి గారు, ఏమనుకోవద్దు, ఓకేనా? లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? సరే శివ గారు, నేనే చెప్పాను ఆన్సర్. పాపం చాలా కష్టపడుతున్నారు, నేనే చెప్పాను ఆన్సర్. బెండకాయ ఫ్రై, ఓకే. స్వాతి గారు మీకు పిల్లలు ఉన్నారా స్వాతి గారు? జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నా అంతే. శివ గారు ఆన్సర్ ఏంటంటే ఎలిఫెంట్ హెల్మెట్ పెట్టుకోలేదు, చీమ హెల్మెట్ పెట్టుకుంది, అందుకే చీమ చనిపోలేదు. అదే ఆన్సర్ శివ గారు. నేను కూడా చాలా థింక్ చేసాను, దీనికి ఆన్సర్ ఏమైంటుందబ్బా, ఏమంటుంది?